భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు రవీంద్ర భారతిలో జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహనచక చాంద్రమాన పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి శుక్రవారం అభిజిత్ ముహూర్తమునందు అనగా ది 27/3/2026న మధ్యాహ్నం 12:00 శుభలగ్నమున శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీరామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతంగా సార్వభౌమ సమర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠ మహర్షి తల్లజులచే శుభముహూర్తము నిర్ణయించడమైనది. కావున ఏతద్రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షతను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్ శ్రీ 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 ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. అలాగే అఖిల మంత్రిమండలికి కూడా, అలాగే సమస్త భక్తజనానికి కూడా వారి సమక్షంలో అందరికీ కూడా కళ్యాణానికి సాదరంగా స్వాగతం పలుకుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.